ఓం నమ శివాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సితే పలయా బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమస్సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 విశ్వవసునామ సంవత్సరము మే మాసం కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనిష్ట నక్షత్రం, శతాభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం. మరి ధనిష్ట నక్షత్రంలో 3-4 పాదములు అనగా, శతాభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 8, ఖర్చు 14. మరి ఎంత సంపాదించినా కూడా చేతిలో నిలబడదు, వస్తుంటుంది పోతుంటుంది, వస్తుంటుంది పోతుంటుంది. మరి ఈ సంవత్సరంలో ఈ నెలలో వీళ్ళకి అద్భుతమైన విజయాలను రాబోతున్నారు. పెద్ద పెద్ద కార్యక్రమాలను కొంచెం పొందబోతున్నారు. పెద్ద పెద్ద పనులు వీళ్ళకి అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి శని ప్రభావం వలన ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి వచ్చి చేజారిపోవటం, ఈ కేతు ప్రభావం వలన వాళ్ళకి మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బందులు కొన్ని రావటం, ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి అతి ముఖ్యంగా విద్యాదారులకి మంచి విద్య, మంచి మరి గత నెలలో వాళ్ళు చదివిన విద్యకి, వాళ్ళు రాసిన ఎగ్జామ్స్కి మంచి ప్రతిఫలాలు అనేది కనబడుతున్నాయి. ప్రతిఫలం అనేది వాళ్ళ జాతక యోగంలో చాలా వరకు ఉన్నాయి. మరి ఉద్యోగదారులకి, వ్యాపారదారులకి మంచి మంచి అవకాశాలు, మంచి మంచి పనులు, మంచి మంచి విజయాలను సాధించాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి విదేశాల ప్రయాణాల్లో కూడా అక్కడ పోయి కొన్ని సెటిల్మెంట్ కావటం, అక్కడ పెద్ద పెద్ద బిజినెస్లు చేయటం, అలాంటిది కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది. మరి ఈ సంవత్సరంలో కూడా మీకు పెళ్ళిళ్ళు కానీ, ఆరోగ్యం కానీ, వివాహములు కానీ, గృహప్రవేశాలు కానీ అద్భుతమైన విజయాలను సాధించాల్సిన యోగాలు కూడా మీ జాతక యోగంలో కనబడుతున్నాయి. కాబట్టి వైవాహిక జీవితంలో చూసుకుంటే మీకు భార్యాభర్తల మధ్యలో కూడా చాలా వరకు ఆ ప్రేమ అనుభవం అనేది చాలా వరకు ఉంటుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఆ భగవంతుడు దయ వలన మీరు అనుకున్న కోరిక, చేసే కార్యక్రమాలు తప్పకుండా విజయవంతం అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూ, కొన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ, కొన్ని పనులు కాక మానసికంగా బాధపడుతూ, లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని, లేనిపోయిన సమస్యలతో ఇబ్బందులు ఎదురైపోయి బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ కోర్టు సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ మీకు అనుకూలంగా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలో కూడా మీకు రాబోతున్నాయి. శత్రువుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు కూడా కొంచెం తొలగిపోవాల్సినవి కూడా కొన్ని అతి దగ్గరలో కూడా కనబడుతున్నాయి. కాబట్టి కొంత ప్రేమ సమస్యలో చూసుకుంటే మీకు ఎన్నో రోజుల నుంచి మీరు ప్రేమించిన ప్రేమ మీకు దక్కగా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం, ప్రేమించిన స్త్రీ మీకు దక్కకోకుండా ఉండటం, మైండు మనసు త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు కొన్ని పడటం, ఇలాంటి సంఘటనలతో చాలా వరకు సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించే యోగం అతి దగ్గరలోనే కనబడుతుంది. మరి ముఖ్యంగా గురు దశ అనేది చాలా వరకు బాగుంది. ఈ గురు దశ వలన ఎంతలా పని కానీ, ఎంతలా వాడిని కానీ వాళ్ళ లేలగా వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడి వాళ్ళని 5 నిమిషాలు ఆపేయగలిగే శక్తి మీలో ఉంది. ఈ శక్తి మీలో ఉన్నప్పుడు దైవశక్తి కూడా మీలో ఉండాలి. ఆ దైవశక్తి మీలో ఉండాలంటే ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వరుణ్ణి మీరు పూజించాలి. ఆ వెంకటేశ్వరుడితో పాటు మీరు చేయాల్సింది మెయిన్గా స్త్రీ వారాహిని మాత అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి కలుగుతుంది, చేయాల్సిన కార్యక్రమం అభివృద్ధిగా అవుతుంది. మరి ఏ రోజు నుంచి ఏ కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా అనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీకు 100% సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మనకి కళ్యాణాలు కాక, ఉద్యోగాలు రాక, మనశ్శాంతి లేక, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం, ఇలాంటి మీరు బాధపడుతూ ఉన్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ ఒంట్లో ఏముంది, మీ ఆఫీసులో ఏం జరగబోతుంది, మరి మీరు ఏది చేస్తే మీకు అది మీకు 100% సక్సెస్ అవుతుంది అని మీ పేరు బలంలో జాతక చక్రం వేసి, గణితం వేసి
అమ్మవారు పూజా బలం వేసేసేసి జాతక చక్కెర కొండలు వేసి చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మీకు అంటూ ఆ భగవంతుడు దయ వలన భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు చేసినట్టుకైతే మీకు 100% విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.